సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఆంగి కరుణకుమారి చూపు లేకపోతేనే అంతకన్నా అత్యద్భుతమైన టాలెంట్ని ఆ భగవంతుడు ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏజెన్సీలో గిరిజనుల కుటుంబం నుంచి వచ్చిన ఈ ఆనిముత్యం వంట్ల మామిడికి చెందినటువంటి అమ్మాయి. సో తను సాధించిన ప్రగతి గురించి ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. బ్లైండ్ ఉమెన్ T20 వరల్డ్ కప్లో అత్యద్భుతమైన ప్రదర్శన చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ అమ్మాయి గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం తన ఏజ్ 17 ఇయర్స్, 10th క్లాస్ చదువుతోంది. ఇక్కడ ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇక్కడ చదువుతున్నటువంటి ఈ అమ్మాయి ఈరోజు రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక గర్వకారణం. ఎంతోమంది ఆడపిల్లలకు ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది. చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే అవయవ లోపం అనేది ఆ శరీరానికి కానీ ఫోకస్కి కాదు, లేకపోతే లక్ష్యానికి కాదు అని చెప్పటంలో ఇలాంటి అమ్మాయిల్ని మనం ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ముందు ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడిన తర్వాత, విజయ గారితో మాట్లాడిన తర్వాత కరుణకుమారితో మాట్లాడదాం. నమస్తే మేడం, రియల్లీ గ్రేట్ అండి. ఇది గొప్ప అచీవ్మెంట్. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. బట్ తన పుట్టుకతోనే ఒక లోపం ఉన్నా అది లోపం కాదు అని చెప్పటంలో ఈ అమ్మాయి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. ఏం చెప్తారు మేడం? అందరికీ నమస్కారం అండి. నా పేరు డి విజయ. నేను ప్రభుత్వ అందబాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతము ఉమెన్స్ T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్లో కప్పు గెలవడానికి భారతదేశం తరపున మన పాంగి కరుణకుమారి కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే 27 రన్స్లో 42 పరుగులు చేసి ఇండియా గెలవడానికి, ఫైనల్లో ఇండియా గెలవడానికి కీలక పాత్ర పోషించింది. ఇలాంటి అమ్మాయి మా పాఠశాలలో చదువుతున్నందుకు మాకు, మా పాఠశాలకి, రాష్ట్రానికి, దేశానికి చాలా గర్వకారణం. ఈ అమ్మాయి మా స్కూల్లో 8th క్లాస్లో జాయిన్ అయింది. 2023లో జాయిన్ అయింది. అప్పటి వరకు వారి స్వగ్రామమైనటువంటి వంట్లమామిడి గ్రామంలో 7th వరకు చదువుకున్నది. చూపు తక్కువగా ఉండడం వల్ల తను ఇంట్లోనే ఉండిపోయింది. అప్పుడు మా టీచర్స్ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పాఠశాలలో జాయిన్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి మా పీఈటీ మాస్టర్ రవికుమార్ ఉన్నారు. వారు ఈ అమ్మాయిని గమనించారు. ఈ అమ్మాయికి ఆటలంటే చాలా ఇంట్రెస్ట్, క్రికెటే కాదు మిగతావి కూడా బాగా ఆడుతుంది. అది గమనించినటువంటి పీఈటీ అమ్మాయిని క్రికెట్లో బాగా శిక్షణ ఇచ్చారు. తను చాలా గేమ్స్కి తీసుకెళ్లారు. డిసెంబర్ 2023లో మొదటిసారిగా తను హైదరాబాద్లో సెలక్షన్స్కి వెళ్ళింది, నేషనల్ సెలక్షన్స్కి వెళ్ళింది. అక్కడ తను సెలెక్ట్ అయ్యింది క్రికెట్కి. అప్పటి నుంచి తను ఎన్నో టోర్నమెంట్లకు వెళ్ళింది. కొచ్చికి వెళ్ళింది, హుబ్లీకి వెళ్ళింది, తర్వాత హైదరాబాద్కి వెళ్ళింది. ఇలా చాలా టోర్నమెంట్స్లో తను పార్టిసిపేట్ చేసింది. తర్వాత తను రిటైర్డ్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్టు 2024లో దివిస్ సంస్థ చిప్పాడ వాళ్ళు మాకు ఎం సత్యవతి పీఈటీని ఇక్కడ అపాయింట్ చేశారు. సంస్థ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఆ పీఈటీ సత్యవతి ఈ అమ్మాయికి ఇంకా బాగా శిక్షణ ఇచ్చి తను అన్ని టోర్నమెంట్లకు తీసుకెళ్ళడానికి తనే వెనుక ఉండి ఈ దిశగా తను చాలా ప్రయత్నం చేసింది. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని గుర్తించి వెలికి తీస్తే అద్భుతాలు ఎన్నో వస్తాయి. సో తినలో స్పెషాలిటీస్, ఇప్పుడు ఇంతమంది చిల్డ్రన్స్ ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరిని చూస్తుంటారు, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క రకమైన స్పెషాలిటీ ఉంటుంది. బట్ తినలో మీరు నోటీస్ చేసిన క్వాలిటీస్? ఈ అమ్మాయి చాలా కామ్ అండి, చాలా ఒబిడియంట్. అసలు ఎంత పంక్చువాలిటీగా ఉంటుందంటే అంత మాట్లాడదు, కానీ వాళ్ళతోనే తన మాటలను బయటికి తీస్తుంది, చెప్పేస్తుంది. అంత మంచి అమ్మాయి. చాలా సంతోషము ఈ విధంగా మన రాష్ట్రానికి, దేశానికి పేరు తేవడం అనేది. ఈ పాఠశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ చేయడం జరిగింది. కానీ కరుణ మాత్రం మా పాఠశాలని అంతర్జాతీయ వేదిక మీదకి గర్వపడేలా తీసుకెళ్ళిందని చాలా సంతోషంగా ఉంది. చిన్న అమ్మాయి. ఈ అమ్మాయికి ఇంకా భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించి అదేవిధంగా తను మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నాను.
దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మ్యామ్ ఇప్పుడు ఇదే స్కూల్లో ఎంతో మంది చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఈరోజు కరుణ కుమారిని అప్రిషియేట్ చేయడానికి కూడా మంచి మంచి పొజిషన్స్లో సెట్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు మళ్ళీ. ఇదెలా అనిపిస్తుంది అసలు? నిన్న మేము రిసీవ్ చేసుకున్నాక మేము గ్రాండ్ వెల్కమ్ ఇచ్చాం మా పాఠశాలకు వచ్చినప్పుడు. మా పిల్లలకంతా కూడా నేను చెప్పాను, కరుణ కూడా చెప్పాను, ఈ పాఠశాలలో మీరు ఈ పొజిషన్కి వచ్చారమ్మా, ఈ పాఠశాల నుంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏ పొజిషన్లో ఉన్నా కూడా మీరు ఈ పాఠశాలని మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ పాఠశాల నుంచి మీకు ఇంత పేరు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా వచ్చి పాఠశాలకి పిల్లల్ని అందరినీ కూడా ఒకసారి విష్ చేసి వెళ్ళండి అని నిన్ననే నేను చెప్పాను. అది ఈరోజు రాణి గారు ప్రూవ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. రాణి గారు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? జాయింట్ కమిషనర్ అండి, లేబర్. సో కరుణ కుమారి, ఎలా అనిపిస్తోంది? సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావమ్మా? మనసులో ఎంత రియల్గా నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్, చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే, నీ టాలెంట్ వింటుంటే కనుక. ఏం చెప్తావు తల్లి? ముందే మేడం హింట్ ఇచ్చారు నువ్వు చాలా తక్కువ మాట్లాడతావని. ఏమనిపిస్తోంది? నాకు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎలా వచ్చింది నీకు ఇంట్రెస్ట్ క్రికెట్ ఆడాలని? నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలని ఇంట్రెస్ట్ మ్యామ్. కానీ నాకు చూపు కనిపించక మా చెల్లి వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆడలేకపోయేదాన్ని. సో ఏంటి నీకు సెన్స్? భగవంతుడు ఒక గొప్ప టాలెంట్ ఇచ్చాడు, గొప్ప వరమే అని చెప్పాలి. ఎందుకంటే చూపు లేకపోతే మనం ఏమీ చేయలేము అనుకున్న స్థాయి నుంచి వరల్డ్ కప్లో మన సక్సెస్ని చూపించవచ్చు అనే స్థాయిలో ఉన్నావు నువ్వు ఇప్పుడు. సో ఎట్లా ఆ బాల్ని నువ్వు సెన్స్ ఎట్లా ఫీల్ అవుతావు తల్లి? సౌండ్ వచ్చే పెట్టి కొడతాను మ్యామ్. ఫస్ట్ భయం వేసిందా వరల్డ్ కప్లోకి వెళ్ళటం అంటే? ఆ టీం చాలా మంది ఉంటారు కదా, అట్లాంటి ఏమనిపించింది? చాలా భయం అనిపించింది మ్యామ్. వెళ్ళడానికి కూడా నాకు ధైర్యం లేదు మ్యామ్. ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుందా? అలా మెల్లమెల్లగా వచ్చింది. అమ్మా నాన్న గురించి ఏం చెప్తావు? అసలు వాళ్ళు చాలా అమాయకంగా ఉన్నారు నీకన్నా. ఎందుకంటే మొత్తం ఎంతమంది మీరు? మేము నలుగురు మ్యామ్. నువ్వు? నేను రెండో దాన్ని, ఫస్ట్ మా అన్నయ్య, తర్వాత నేను, నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇంట్లో ఇన్స్పిరేషను అందరికీ, సొసైటీలో మొత్తం ఇండియా లెవెల్లో అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్వ్యూ ఎక్కడెక్కడికో వెళ్తుంది, ఇంకా అందరికీ అని చెప్పాలి. సో అమ్మా నాన్న ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ నీ చెప్పావా వాళ్ళకి? చెప్పలేదు. స్కూల్కి వచ్చినాకే చెప్పావా? లేదు, అంటే నేను క్రికెట్ ఆడుతున్నానని మా అమ్మ వాళ్ళకి తెలియదు, నేను మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు మ్యామ్. ఓకే. సో మీ నాన్నగారితో మాట్లాడినప్పుడు అమ్మో ఎదుగొచ్చిన పాప, అది కూడా చూపు లేదు, మా అమ్మాయిని ఇంకో దగ్గరికి నేను ఎలా పంపించగలను అని డౌట్ పడ్డారట. బట్ నీకు ఆ భయం లేదు? లేదు, అంటే మా నాన్న కూడా సరే ఆడపిల్లవు కదా అంత దూరం ఎలాగ వెళ్తావు అని మా నాన్న కూడా ఒప్పుకోలేదు మ్యామ్. ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి వచ్చారా? కలిసి వచ్చి ఏమన్నారు చెప్పు, పర్వాలేదు. ఏమన్నారు? అది గొప్ప అవకాశం, మాకు అలాంటి అవకాశం రాదు మోడీ గారి దగ్గరికి వెళ్ళటానికి. నీకేమనిపించింది తల్లి? ఏం మాట్లాడారు మీతో? స్వీట్ తినిపించారు మ్యామ్. సేమ్ నాన్న ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడారు మ్యామ్. ఒక నాన్నలాగా మాట్లాడారు ప్రైమ్ మినిస్టర్ గారు మీతో. అంటే మీరు అందరితో తక్కువ కాదని చెప్పారు మ్యామ్. గ్రేట్ అనిపించిందా మీకు? అవును మ్యామ్. ఓకే. పెద్దయినాక ఏమవ్వాలనుకుంటున్నావు? పెద్ద అయ్యాక పీటీ టీచర్ అవుదాం అనుకున్నా. అవునా? ఓకే. యాక్చువల్లీ యాజ్ ఎ పీఈటీ అందరి అంటే పిల్లలు గ్రౌండ్లో ఎలా ఆడుతున్నారు, వాళ్ళలో ఏం స్కిల్ ఉంది అనేది చూడడమే ఫస్ట్ పీఈటీ డ్యూటీ నాకు తెలిసి. నేను వచ్చిన కొత్తలో తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. యాక్చువల్లీ తెలుగు అర్థమయ్యేది కాదు వాళ్ళకి సరిగా. తను నేనేం చెప్తున్నానో తనకి అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్ తను దేనికి రెస్పాండ్ అయ్యేది కాదు. అంటే కన్నా ఇలా పడుకొని అంటే ఫీల్డింగ్ చేసేటప్పుడు నార్మల్గా B1s ఎప్పుడు పడుకోవాలి, అలా పడుకొని ఆపు అంటే అలా చూస్తూ ఉండేది, జస్ట్ అలా నిల్చొని ఉండిపోయేది. నాకు అర్థమయ్యేది కాదు. అంటే తనకి అర్థమవుతుందా నేను చెప్పేది, అర్థం కావట్లేదా అని. తర్వాత పిల్లలు అంటే తనతో పాటు గ్రౌండ్కి వచ్చే పిల్లలకి అడిగాను, ఏంటి తను రెస్పాండ్ అవ్వట్లేదు, ఇలాగే ఉంటుందా అంటే తనకి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అక్క అని చెప్పారు.
అప్పుడు నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళి నేను పడుకొని చూపిస్తే అప్పుడు తను ఓకే ఇలాగా అని చెప్పేసి మనం ఏదైతే చూపిస్తామో అది చేసేసేది. చెప్పేది మాత్రం తనకి అంటే అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ పట్టేది, అంటే లాంగ్వేజ్ తెలియక. మొన్న క్రికెట్ సెలెక్షన్స్కి వెళ్ళినప్పుడు తనకి ఎట్ ఏ టైంలో 2 ఛాన్సెస్ వచ్చాయి. యాక్చువల్లీ అథ్లెటిక్స్కి సెలెక్ట్ అయింది, దాంతోపాటు క్రికెట్కి కూడా సెలెక్ట్ అయింది. షార్ట్ పుట్ డిస్కస్ త్రో వేస్తుంది తను, మంచి త్రో వేస్తుంది, చాలా బాగా వేస్తుంది. నాకు అర్థం కాలేదు దేనికి తనకి పంపించాలి అనేది. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే మీరు వెళ్ళకుండా అయితే తనకు పంపిస్తే మేము ఒప్పుకోము అని చెప్పారు. నేను క్రికెట్ ఆడేటప్పుడే తనకు చెప్పాను, మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకో, వాళ్ళు ఒప్పుకుంటేనే మేము తీసుకెళ్ళాలి అని. స్కూల్లో ఎంత సపోర్ట్ చేసినా యాజ్ ఎ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే సపోర్ట్ చేయాలి, అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే మేము తీసుకెళ్ళగలం. వాళ్ళ పేరెంట్స్ ఏమో మీరు మాకు చెప్పకుండా పంపిస్తే ఒప్పుకోం మేడం, మా పర్మిషన్. వాళ్ళకి ఇదంతా తెలియదు. యాక్చువల్లీ వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఏంటంటే బ్లైండ్ అమ్మాయి అంత దూరం ఎలా వెళ్ళొస్తుంది అనేది పెద్ద వాళ్ళకి భయం. దానికి తోడు తనకి లాంగ్వేజ్ రాదు, అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ హిందీ ఇంగ్లీషే మాట్లాడతారు మోస్ట్లీ. తెలుగు వాళ్ళు చాలా తక్కువ. ఒక కెప్టెన్ అనే అమ్మాయికి తెలుగు వచ్చు, తను ఆంధ్ర అమ్మాయి కాబట్టి. తనకి వీళ్ళ పేరెంట్స్కి నువ్వు వెళ్తేనే తీసుకెళ్ళు లేకపోతే వద్దు అని చెప్పారు. అంత దూరం మనం అన్ని రోజులు అక్కడ స్టే చేయాలంటే అవ్వదు. అందుకని నేను వాళ్ళకి చెప్పాను, అయినా వాళ్ళు వినలేదు. తర్వాత అజయ్ సార్ క్రికెట్ కోచ్ మాకు ఏపీకి, సార్కి కాల్ చేసి సార్ ఇలా ఒప్పుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ అని చెప్తే, సార్ నేను మాట్లాడతానులే అని చెప్పేసి చెప్పారు నాతో. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ కాల్ కలిపి సార్ మాట్లాడి, సార్ అంతా నేను చూసుకుంటాను, నేను కూడా తనతో పాటు వెళ్తాను అని హామీ ఇస్తే అప్పుడు ఓకే అని చెప్పేసి పంపించారు. నాకు ఫస్ట్ అథ్లెటిక్స్ పంపించాలా క్రికెట్కి పంపించాలా అనేది రెండిట్లో తను పవర్ఫుల్గా యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అథ్లెటిక్స్ పంపిద్దాంలే, అథ్లెటిక్స్ అయితే కొంచెం మేము కూడా వెళ్ళొచ్చు. 7 మీటర్స్ వేస్తుంది నార్మల్. ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలందరిలో తినే హైయెస్ట్ వేస్తుంది. అక్కడ సెలెక్షన్స్లో కూడా అక్కడ చెప్పారు తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, అథ్లెటిక్స్కి తీసుకురామ్మా ఆపేవద్దు అని చెప్పారు. రెండు ఒకేసారి వచ్చేసరికి నాకు అర్థం కాలేదు. అప్పుడు నేనేమనుకున్నాను అంటే ఏది ముందు వస్తే దానికి ఫస్ట్ పంపిద్దాము, తర్వాత చూద్దాము అని చెప్పి అజయ్ సార్కి చెప్తే క్రికెట్కి పంపిద్దామమ్మా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కుమారి వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు పాంగి రాంబాబు అండి. మాది వంట్లమాడు గ్రామము, పాడేరు మండలం, ఆలూరు సీతారామరాజు జిల్లా. మా పాపని మరి ఈ స్కూల్కి జాయిన్ చేయడం కూడా నేను అంత బేగా ఇష్టపడలేదు. ఎందుకంటే మరి చాలా లాంగ్ ఏరియా కదా, పాప పరిస్థితి బాగలేదు అనేసి నేను జాయిన్ చేసుకోలేను. అక్కడ సడన్గా పాప పరిస్థితి ఇలాగైంది, మీరు అర్జెంటుగా రావాలి పేరెంట్స్ అని నాకు ఫోన్ చేసిన తర్వాత మా చేతుల్లో డబ్బులు ఉండవచ్చు ఉండకపోవచ్చు, అలాంటప్పుడు మేము వెళ్ళలేము కదా అనేసి నేను జాయిన్ చేసుకోవడం చాలా కష్టము, అంత దూరం అనేసి అన్నాను. అయినా సరే సార్ వాళ్ళు మా పాపని ఎలాగైనా మా స్కూల్కి జాయిన్ చేసుకుంటాం, మేము వదిలిపెట్టామనేసి మా గ్రామ సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి పదే ఫోన్ చేసి చెప్పడం జరిగిందట. మొదటి నుంచి పాపకి ఈ క్రీడల పట్ల, స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ అది మీకు తెలుసా? తెలియదు మేడం. ఈ ఆటలో ఇంట్రెస్ట్ పెట్టుకున్నది అనేసి, ఏ ఆటలో కూడా మేము ఈ ఆటలో మనసు పెట్టుకున్నది, ఇంట్రెస్ట్ తీసుకుని ఉన్నదని మాకు ఏ ఆటలో కూడా మాకు తెలియదు మేడం. అప్పుడు అలాగా మరి మా వైస్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి చెప్పగానే వైస్ ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం జరిగింది, ఎలాగైనా మీ పాపకి జాయిన్ చేయండి, మీకంట కూడా ఇంకా మీకంట మించే అక్కడ చూసుకుంటారట అనేసి పదే అన్నాడు. అప్పుడు సరే ఎలాగో మరి దేనికైనా మేము బాధ్యత తీసుకుంటున్నాం అన్నారు కాబట్టి జాయిన్ చేద్దామనేసి తీసుకుని రావడం అయ్యింది మేడం. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? నలుగురు మేడం. నలుగురు. ఓకే. ఈ పాప కరుణ ఎన్నో పాప? రెండో పాప. మరి మీ పాప ఈరోజు ఇంత సక్సెస్ సాధించింది, ఏమనిపించింది అమ్మగా? మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా దేశానికి, రాష్ట్రానికి చదువుతున్న ఈ స్కూల్లో ఇట్టి మన దేశం అంతటికి పేరు తెచ్చిందంటే మాకు హ్యాపీ. మా పాప మరి ఇలాగా క్రికెట్ ఆడుతుందని కూడా మాకు తెలియదు, నేర్చుకొని ఆ టీచర్స్ మాకు చెప్పేదాకా మాకు తెలియదు. ఇలాగ మీ పాప క్రికెట్ ఆడుతుంది కదా అని వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాతే మాకు తెలిసింది.
ఆయన గెలిచింది కూడా మాకు తెలియదు మేడము. అక్కడ నుండి ఎక్కడంటే మా ఊరి సర్పంచ్ గారే ఫోన్ చేసి చెప్పారు, అమ్మ మీ పాపని చూసారా కప్పు అందుకున్నదంటే మా పాప టీవీ ఉందా మీ ఇంట్లో? లేదండి, టీవీ కూడా లేదు. లేదు. మేము చూసారు మరి సెల్లులో ఫోటోలు పంపించారు మేడం. సెల్లో అంటే సార్ ఏమన్నారంటే మీ పాపని ఇంకా చూడలేదా అన్నారు. లేదు సార్, మరి మేము మా సంగతి తెలుసు కదా, మేము కూల్లో ఇటు అటు పరిగెట్టే వాళ్ళమి, ఇక్కడ ఫోన్లో ఎటు వచ్చిందో ఎటు లేదని కూడా మాకు తెలీదు అనేసి అంతే ఫోటోలు పంపించారు. ఫోటోలు చూసిన తర్వాత నిజం అనుకున్నాము. కానీ మా పాప మరి ఆ స్థాయికి వెళ్ళడం అంటే మాకు ఆశ్చర్యంగానే ఉందండి. ఎందుకంటే మా స్థాయి ఎక్కడ వెళ్ళడం అంటే మాకు కూడా టాలెంట్కి స్థాయి ఊరు ఏమీ ఉండదని మరోసారి మీ పాప ప్రూవ్ చేసింది తల్లి. అవును మేడం. ఒక తల్లిగా మీరు ఆ మాట చెప్పడం నిజమే. ఎందుకంటే ఏజెన్సీలో ఏమీ తెలియదు మీకు. ఇప్పుడు టీవీ కూడా ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో లేదు, కానీ వాళ్ళ పాప ఏం సాధించింది, ఏం చేసింది అన్నది ఎవరో మీ సెల్కి పంపిస్తే గానీ మీరు చూసుకోలేని పరిస్థితి. లేదు మేడం, నిజంగా. అంటే అదే ప్రధానమంత్రి అదే మోడీ గారితో కలిసినప్పుడు, అది మొన్న చంద్రబాబుతో విజయవాడలో కలిసినప్పుడు మాకైతే ఒళ్ళంతా సెంట్లు పట్టిందండి. ఆ విజయవాడలో అయితే మా పాప కోసం మేము ముందుగానే వెళ్ళున్నాం. అజయ్ సార్ రండి అంటే వెళ్ళాము. మరి ఆ సారు ఇప్పుడు రవి సారు కానీ ఇప్పుడు మాట్లాడిన మేడం సత్య మేడము వీళ్ళందరూ మా పాపని బాగా ఇక్కడ ఇంట్రెస్ట్గా కష్టపడి కోచింగ్ ఇవ్వడము, నేర్పించడము, ఈ స్థాయిలో పెట్టారంటే మాకు కూడా చాలా హ్యాపీనండి. వెళ్ళినప్పుడు ఏమనిపించింది పాప? ఫ్లైట్లో అంటే ఇంతకు ముందు కూడా ఎక్కిందట మేడము, కానీ మాకు అది తెలియదు. అప్పుడు పాస్పోర్ట్ లేకుంటే మరి ఎక్కడో అన్నారు, అక్కడ దగ్గర ఏమో కదా, అది కేరళలో ఎక్కడో వెళ్ళేటప్పుడు అక్కడ ఫ్లైట్ ఎక్కారు మేడము. కానీ ఢిల్లీకే మాత్రం మేము పాస్పోర్ట్ చేయించడం అయింది. అంటే మాకు చెప్పారు మీ పాప అదే ఫ్లైట్ ఎక్కుతుంది కదా, మీకు పాస్పోర్ట్ చేయించాలి అన్నారు. ఎందుకు సారు అంతే, లేదు మీ పాప ఢిల్లీలో వెళ్తుందంటే, అమ్మో ఢిల్లీలోనా, మరి చిన్న పాప కదా మరి మేము ఎలా పంపిస్తాం సార్ అనేసి మేము, అంటే మా ఆయన ఎక్కువ టార్చరు, అంటే ఆ సార్ తన వాదం మరి టార్చర్ అన్నట్టే. ఆ సారేమో అమ్మ పంపించండి అమ్మ, పంపించండి అమ్మ, మీకే మంచిది కదా ఆ సార్ చాలా బతిమాలం అయిందండి. అప్పుడు నేను మీ ఆయన గారిని కూడా మీరే ఒప్పించారు? అలాగేనండి, నేనే. అప్పుడు నేనేమో సరేలండి మరి వెళ్ళని, మరి ఎలాగ కోచింగ్ మేడం వెళ్తుంది కదా, వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు కాబట్టి, ఆవిడ ఉంది కాబట్టి మాకు దిగులేమీ లేదు. మాకు టైంతో వాళ్ళు ఆటలు ఆడేసి ముగించిన తర్వాత మాకు సాయంత్రం పూట వాళ్ళకి ఎప్పుడు వీలవుతే అప్పుడు మాతో ఫోన్లో టచ్ అవుతే మాకు సంతోషమే కదా అనేసి మా ఆయనతో చెప్తే సరే అని ఒప్పుకున్నారు. పుట్టుకతోనే పాపకి చూపలేదా? పుట్టుకు నుండే అమ్మ, పుట్టుకు నుండే 2 కళ్ళు కూడా ఆ ప్రాబ్లం ఉన్నది. మరి మేము ఎన్ని చోట్ల హాస్పిటల్లో తిప్పినా దేనికి ఇది లేదు. కన్నీరు అలా కారుతూ ఉండేది. మేము ఇంతకుముందు హిందువులే ఉండేవాళ్ళమి. ఆ తర్వాత పాప గురింటే దేవుళ్ళు దిగడం అయింది. అప్పుడు కన్నీరు తగ్గిందండి, దేవుళ్ళు తీసుకెళ్ళగా కళ్ళల్లో నుంచి నీరు తగ్గిందండి. తగ్గిన తర్వాత మరి అలాగా మేము దేవుళ్ళు దిగడం అనుకున్నాము. కానీ మరి తప్పదు కదా మేడం, ఏం చేస్తాము మరి, పుట్టడం అలా పుట్టిన దానికి మనం జల్లేసుకోలేం కదండి. నిజంగా నాలాంటి పిల్లలకి కన్నున్న తల్లిలు కూడా ఇలాగే బాధపడతారేమో నేనైతే అనుకుంటానండి. ఉండాలి ఉండాలి. ఈ రోజు ఆ పాప బట్టే కదా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాము. అవును మేడం, నిజంగా మేమైతే ఏమీ చెప్పలేని తలుచుకొని మాకు చాలా ఏడ్చిపెట్టి మేడం. మేమేం చెప్పాలో కూడా స్టార్టింగ్లో ముందే వచ్చేసారు మేడం. 3 వీడియోలు వచ్చేసారు. మీ పాప గెలిచింది అనగానే వచ్చేసారు. అమ్మ బాబు ఏమని మాట్లాడాలా, మా పాప గెలిచిందో లేదో కూడా మనకి ఇంకా తెలియలేదు కదా అని. వాళ్ళందరూ చూసిన వాళ్ళు మరి ముందే మాకు వాళ్ళే ఇంపోన్ చేస్తారు, మీ పాప ఇలా గెలిచిందమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మ, మీ అంటే మీరు ఆ పాపను కన్నడము ఎంతో అదృష్టం మోసి ఉండాలా అనడము అందరూ. అప్పుడు ఆ మేడము అదే ఆ సారు ఫోటో పంపిస్తే మేము చూసిన తర్వాత మేము నమ్మాము మేడం. మరి ఏం చేస్తుంటారు మీరు? ఊర్లో పొలాలు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, మాకు పొలాలు లేవు, మామూలు కొండపోటు చేసుకుందాం అన్న భూమి లేదు, కూలి పని.
మరి పాప స్టేట్ లెవెల్లో తర్వాత ఇప్పుడు వరల్డ్ ఏమైనా వచ్చాయా డబ్బులు కానీ ప్రోత్సాహంగా ఎవరైనా హౌస్ ఇవ్వటం అట్లా చేశారా? మరి అది కూడా కావాలి కదా. కావాలి కానీ మేడం పాప సీఎంతోనే మాట్లాడింది, నాకు మరి ఉండడానికి ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి అనేసి ఉద్యోగం కావాలని సీఎంతో మాట్లాడడం జరిగింది. సీఎం నేను ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అన్నట్టుగా చెప్పాడు. మరి తర్వాత ఎలా ఉంటుందో మరి మాకు తెలియదు, అది గవర్నమెంట్ సిద్ధమే. కానీ ఇప్పుడు మీరు కూలి పని చేసి సంపాదించే దాంట్లో అయితే మీరు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. లేదు మేడం, మాది మట్టి గోడ అండి. మట్టి గోడ ఇది ఇలాంటి కొయ్యలతో పాతేసి రేకుల షెడ్ వేసుకొని ఉన్నాం. మట్టితో ఒక ఇల్లు లాగా కూడా లేదు ఇప్పుడు. లేదు. అంటే మామూలుగా ఇలాంటి మట్టి ఉంటుంది కదండి, కొయ్యలు పాతేసి మెత్తున్నాం అన్నమాట, మామూలు మట్టి గోడలు. అది అందుకే మట్టిలో మాణిక్యం పుట్టింది అన్నట్టు వంటల మామిడిలో వజ్రం పుట్టింది. అలాగేనండి కుమారి నిజంగా. ఉద్యోగం అంటే మరి పాప కాలు మరి టీచర్ కోరుకుంటుంది మేడం, టీచర్గా ఉండాలని పాప కోరిక. తెలియదేమి ఇంకా ఏది కూడా ఇది చేస్తాను అన్నప్పుడు ఇంకా మేము అడ్డుపడకూడదు, ఇంకా సపోర్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. అందుకే ఇప్పుడు కరుణ్ కుమార్ని మనం మాట్లాడించి నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఫ్యూచర్లో నేను ఇలా టీచర్ అవుదాం అనుకుంటున్నాను, పీఈటీ టీచర్ అంటున్నారు. అంటే ఈమె కనెక్టింగ్, ఈమె ఎమోషన్, ఈమె లవ్ ఎంత షేర్ చేస్తున్నారో, ఎంతగా తను ఎంకరేజ్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం కూడా ఒక నాలెడ్జ్గా వీడియో చేద్దాం. సో ఇది కూడా ఇక్కడ ఈమె కూడా చదువుకున్నారు, కానీ ఇప్పుడు చూడగలుగుతున్నారు. సో B1, B2, B3 ఇలా 3 కేటగిరీస్లో కూడా ఈ బ్లైండ్ క్రికెట్లో, అథ్లెటిక్స్లో కూడా ఆడొచ్చు మేడం అని మేడం చెప్తున్నారు. అసలు ఏంటి డీటెయిల్గా తెలుసుకుందాం. సత్యవతి గారు రియల్లీ గ్రేట్ మేడం, ఎందుకంటే ఆ అమ్మాయికి మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో అది ఎట్లా అనిపించింది తను? అసలు ఒకటి చెప్పండి, జనరల్గా క్రీడల్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు బ్లైండ్ ఈ కేటగిరీలో వీళ్ళు ఎట్లా సెన్స్ చేయగలుగుతారు? బ్లైండ్ క్రికెట్ అనేసరికి 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ దాంట్లో B1 అంటే టోటలీ బ్లైండ్, అసలు వాళ్ళకి ఏం కనిపించదు. ఒకవేళ కనిపించినా ఎంతో కొంత వాళ్ళకి బ్లైండ్ ఫోల్ అనేది పెట్టేస్తారు, అది బ్లాక్ కలర్ ఫుల్ ఇచ్చేసి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒకవేళ ఎంతో కొంత నీడ కనిపించే వాళ్ళకి కూడా అసలు కనిపించదు. B2 అనేసరికి 75%, అంటే ఒక 25% కనిపిస్తుంది, కొంచెం ఒక 5 to 6 feet అనుకోవచ్చు. B3 అనేసరికి 40%, అంటే 40 to 50% కనిపిస్తుంది, 50% కనిపించదు. ఇది 3 కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో కరుణ ఆడేది టోటలీ బ్లైండ్, అంటే B1 కేటగిరీ. బ్లైండ్ క్రికెట్లో 3 కేటగిరీస్లో B1 అనేది 4 members ఉండాలి ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో. B2, B3 అనేది 4/3, అంటే 4 B3 4 ఉండొచ్చు, B2 3 ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ టీమ్, అంటే వాళ్ళ 4 members B3 ఆడొచ్చు, కానీ 4 members కంటే ఎక్కువ ఆడకూడదు B3 కేటగిరీ వాళ్ళు. B1 కంప్లీట్ వాళ్ళు ఎంతమంది అయినా ఆడొచ్చు, B2 వాళ్ళు 7 members వరకు ఆడొచ్చు, B3 మాత్రం 4 members ఆడాలి ఖచ్చితంగా. సో మీరు ఇదే స్కూల్లో చదివారు, ఎస్ మ్యామ్. వరల్డ్ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు, బట్ వరల్డ్ కప్ వరకు రాలేదు. మీరు B3 కేటగిరీ. ఎస్ మ్యామ్. సో అక్కడ మీరు తీసుకున్న థీమ్ ఇప్పుడు మీ స్టూడెంట్ ద్వారా మీరు ఫుల్ఫిల్ చేశారు డ్రీమ్, ఏమనిపించింది? నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను ఆడాలనుకున్నాను వరల్డ్ కప్, కానీ నా ప్లేస్లో కాదు, తను చేయగలిగింది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను చేయలేనిది తను చేసి చూపించింది అనే ఒక, అంటే మాటల్లో చెప్పలేను ఇంకా దాన్ని. జనరల్గా అండి ఇప్పుడు క్రీడాకారులు కానీ ఏ వింగ్లోనైనా టాలెంటర్స్ని చూస్తే ఒకటి వాళ్ళ ఓన్ గోల్ అయి ఉంటుంది, లేదు అంటే వాళ్ళ తల్లిదండ్రుల లక్ష్యం అయి ఉంటుంది, దానికోసం వాళ్ళు పరుగు పెడుతూనే ఉంటారు. కొంతమంది మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు, శరీరాన్ని పెద్ద కష్టపెట్టడానికి ఇష్టపడిన వాళ్ళు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేక మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ మీరు ఈ బ్లైండ్ కేటగిరీలో వరకు చూస్తే కనుక ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? యాక్చువల్లీ బ్లైండ్ క్రికెట్ అనేసి చాలామంది పేరెంట్స్ ఏంటంటే పంపించడానికి ఇష్టపడరు. అంటే అమ్మాయికి కనిపించదు, దానికి తోడు అమ్మాయి అంత దూరం ఎందుకు, ఎవరు గైడ్ చేస్తారు, అంటే ఇంట్లో ఉండి చూసుకోవడమే. మేము పనికి వెళ్ళిపోతే ఇంట్లో ఎలా ఉంటుంది అనేది మేము అంటే తెలియదు మాకు.
అలాంటి అమ్మాయిని అంత దూరం ఎలా పంపిస్తాము, అక్కడ ఎవరు చూసుకుంటారు అనేది వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఆలోచిస్తారు. మేము ఎంత చెప్పినా ఇంకా అలా కాదండి, అంటే తను ఆడగలదు, మేము వెళ్తాం, మేము సపోర్ట్ చేస్తామని చెప్పినా వాళ్ళు కొంతమంది పేరెంట్స్ అయితే అసలు ఒప్పుకోరు. యాక్చువల్లీ కన్న వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు ఫస్ట్. మీరు ఎలా పంపిస్తారో మేము చూస్తాం మా పర్మిషన్ లేకుండా అని చెప్పేసి అనే స్టేజ్కి వచ్చేసారు. ఇంకా అజయ్ సార్ అంటే ఏపీ క్రికెట్ టీం కోచ్ సార్తో మాట్లాడి అలా ఇలా వీళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ అంతా చెప్తే ఇంకా సార్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి సారే ఒప్పించి తనకి పంపించడంలో హెల్ప్ చేశారు. చోట మనం హ్యాపీగా ఉండాలంటే సరౌండింగ్లో ఉన్న ఎన్విరాన్మెంట్లో ఇది మనకు నచ్చుతుంది, నచ్చట్లేదు, ఆ వ్యక్తులు ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఒక అనాలిసిస్కి రాగలుగుతాం. బట్ బ్లైండ్లో ఉన్న వాళ్ళు ఎట్లా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఓన్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఎట్లా చూస్తారు అది పరిస్థితి? యాక్చువల్లీ వాళ్ళకి అక్కడ ఉండే అంటే వాతావరణంకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఫస్ట్. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే ప్లేస్ ఎలా ఉంది. B1 అనేసరికి ఇంకా వాళ్ళు డైరెక్ట్గా ఇంకా బ్లాంక్, అంటే ఆ ప్లేస్ ఏంటో తెలియదు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ దానికి తోడు తను వెళ్ళే ప్లేస్ అంతా హిందీ, తనకి అసలు తెలుగే సరిగ్గా రాదు. తెలుగే సరిగ్గా రానమ్మాయి అక్కడికి వెళ్ళి ఎలా ఇదవుతుందని నేను కూడా చాలా భయపడ్డాను. యాక్చువల్లీ అక్కడ టీంలో నాకు తెలిసిన ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అంటే వాళ్ళు కూడా నార్మల్గా తను ప్లేయింగ్ వరకు అయితే చాలా బాగా ఆడుతుంది, కాకపోతే లాంగ్వేజ్ ఇష్యూ వల్ల అందరితో కలవలేకపోతుంది కొంచెం అని చెప్పారు ఫస్ట్లో. తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేసి ఏం భయపడక్కర్లేదు, తను బాగానే కలుస్తుంది, లాంగ్వేజ్ రాకపోయినా మేము ఏదైనా చెప్తుంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది, ఓకే బాగానే ఉంది, బాగా ఆడుతుంది అని చెప్పి. సో ఇక్కడ టీమ్ స్పిరిట్ ఉంటుంది క్రికెట్లో. అయితే ఇండివిజువల్గా అథ్లెటిక్స్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు క్యాపబిలిటీ యాజ్ ఎ కోచ్గా, పిఈటీ కోచ్గా, అంటే అథ్లెటిక్స్లో వీళ్ళు ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేస్తారు జనరల్లీ? అంటే నార్మల్గా అథ్లెటిక్స్ అనేసరికి రన్నింగా లేకపోతే త్రోసా అనేది వాళ్ళ పవర్ని బట్టి. అంటే కొంతమంది సన్నంగా ఉండి లెగ్ పవర్ ఉండే వాళ్ళకి రన్నింగే బెటర్, రన్నింగ్ ఆర్ లాంగ్ జంప్. ఇప్పుడు హ్యాండ్ పవర్ ఉండే వాళ్ళకి త్రోస్ బెటర్. దాన్ని బట్టి వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్కి వచ్చిన 1 month మేము అదే చూస్తాం, అంటే వీళ్ళు దేనికి బాగా ఇదవుతారు, దేంట్లో వీళ్ళు రాణించగలరు అనేది. ఇప్పుడు కన్నా అయితే యాక్చువల్లీ తను మంచి థ్రోయింగ్ ఈవెంట్స్లో అయితే బాగా రాణిస్తుంది అనుకున్నాను, కానీ ఫస్ట్ దీంట్లో వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారు, బట్ అథ్లెటిక్స్కి వెళ్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నేను యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అథ్లెటిక్స్లో షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో 3 events ఆడుతుంది, అంటే హ్యాండ్ పవర్ చాలా ఎక్కువ. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఇప్పుడు క్రికెట్ అనేది టీమ్ గేమ్లో తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం పెద్దది. అంటే ఎవరు సెలెక్ట్ అవుతారు ఎవరు అనేది తెలియదు. అంటే ఆంధ్ర నుంచి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ తను ఒక్కదయ్యే సెలెక్ట్ అయ్యింది, దానివల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది, వద్దు అని నేను అనుకున్నాను. అంటే అక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలదా లేదా అనేది నేను ఆలోచించాను. అదే అథ్లెటిక్స్ అనేసరికి ఏమవుతుందంటే తనతో పాటు గైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు B1 కాబట్టి తనతో పాటు మనం అమౌంట్ పెట్టుకునైనా వెళ్ళొచ్చు. క్రికెట్లోకి మనం అమౌంట్ పెట్టుకొని కూడా వెళ్ళడానికి లేదు. అంటే టీమ్ గేమ్ కాబట్టి టీం అందరూ కోఆర్డినేట్ అవ్వాలి. ఇప్పుడు మనం వెళ్ళి మధ్యలో మాట్లాడుతూ ఉంటే తన టీంతో కలవడానికి లేట్ అవుతుంది. అందువలన ఎవరిని బయట వాళ్ళని అలౌడ్ చేయరు, కోచ్ అయినా పేరెంట్ని కూడా అలౌడ్ చేయరు. అదే అథ్లెటిక్స్ అనుకో ఖచ్చితంగా B1 కాబట్టి తనతో పాటు ఒకరు వెళ్ళవచ్చు. నేను అందుకని ఏమనుకున్నానంటే తను టోటలీ బ్లైండ్, దానితో లాంగ్వేజ్ ఇష్యూ ఉంది కాబట్టి అథ్లెటిక్స్లో పెడదాము అని నేను అనుకున్నాను, కానీ క్రికెట్లో రాణించింది. సో ఇప్పుడు ఇలా అమ్మాయి కప్పు పట్టుకున్నప్పుడు మీకేమనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.